నమస్కారం అండి. కుంభరాశి వారు ప్రశాంతంగా ఒక్క క్షణం ఆగి ఈ మాటలను మీ హృదయంతో వినండి. జీవితం అంటే కేవలం నవ్వులు కాదు, ప్రతి నిమిషం ఒక పరీక్ష. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు కన్నీళ్లు, మరి కొన్ని రోజులు సుఖాలు. ఇవన్నీ ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి. ప్రకృతిలో పగలు తర్వాత రాత్రి రావడం ఎంత సహజమో, మీ జీవితంలో సుఖం తర్వాత కష్టం రావడం కూడా అంతే సహజం. ఈ మార్పుల వెనకాల ఉన్న అసలు రహస్యం గ్రహాల గమనంలో ఉంది. మీరు గతంలో ఏం విత్తారో అదే ఇప్పుడు పంటగా వస్తుంది. మీ జీవితంలో బయటకు నవ్వుతూ లోపల మీరు మోస్తున్న ఆ నిశ్శబ్ద భారం, ఎవరికీ చెప్పుకోలేని ఆ ఆవేదన ఇప్పుడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. మీరు ఎంతో భరించారు. నమ్మిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, మీ మంచితనాన్ని బలహీనతగా చూసినా ఓపిక పట్టారు. మీరు ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగిలినా దేవుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారు అంటే ఆ వ్యక్తి మీ జీవితంలోనికి ఒక పాఠం నేర్పడానికి వచ్చిన వారు మాత్రమే. బాధపడకండి, కన్నీరు పెట్టకండి. ఈ కష్టాలు, ఆ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు, యాతన చూసి భయపడితే మీరు మీ యుద్ధాన్ని అక్కడే ఓడిపోయినట్లు లెక్క. ఇది నాకు దక్కిన ప్రాప్తం, దీని వెనుక ఏదో ఒక దైవ సంకల్పం ఉంది అని నమ్మి ఆ సత్యాన్ని గుండెలకు హత్తుకుని నిలబడేవాడినే విజయం వరిస్తుంది. రాబోయే జూన్ 27, 28, 29, 30 తేదీలు మీ జీవితంలో ఒక గీతలాగా మారబోతున్నాయి. ఈ 5 రోజులు మీ జీవిత గమనాన్ని మార్చబోయే కాలం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరీక్షలు, నిరాశలు, ఒంటరితనం ఇవన్నీ మీ జీవితంలోని ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాయి. మీరు ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు, ఆ అప్పుల యాతన, ఆ ఒత్తిడి ఇవన్నీ మీ బలహీనత కాదండి, మీలోని స్థిరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు. ఈ 5 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి సంఘర్షణ, ప్రతి విమర్శ, ప్రతి నమ్మక ద్రోహం మీ కర్మలను క్లియర్ చేసే ఒక ప్రక్రియ అని భావించండి. శని, గురువు, శుక్రుడు, అలానే కుజుడు, సూర్యుడు, బుధుడు మరియు రాహువు, కేతువుల ప్రభావం మీ జీవితంలో కొన్ని లోటుపాట్లను స్పష్టం చేస్తుంది. ఈ గ్రహాల మార్పు వల్ల మీరు ఆఫీసులో రాజకీయాలను, కుటుంబంలో వాదనలను, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ గమనించండి, ఈ లోటుపాట్లు మీ బలహీనతను చూపించడానికి కాదు, మీలోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటకు తీయడానికి వచ్చాయి. మీ జీవితంలో వస్తున్న ఈ ఒడిదుడుకులు మీకు బలహీనత పంచడానికి రాలేదు, మీలోని అసలైన పౌరుషాన్ని, మీలోని నిలకడను పరీక్షించడానికి వచ్చాయి. ప్రతి మనిషికి ప్రతిదీ ఒకేసారి జరిగిపోవు. కొందరికి అదృష్టం త్వరగా తలుపు తట్టవచ్చు, మరికొందరికి కాలం కొంత సమయం తీసుకోవచ్చు. కాలం ఎవరిని వదిలిపెట్టదు. మీ కర్మఫలం మీకు దక్కే సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అప్పుడు మీ ఆత్మగౌరవాన్ని తగ్గించలేవు. మీ కష్టాలు మీ భవిష్యత్తును నిర్ణయించలేవు. మీ సమస్యలను చూసి ఎదుటివారు నవ్వుతూ ఉంటే నవ్వనియండి, ఎందుకంటే వారికి తెలియదు మీరు ఎంతటి గొప్ప విజయానికి పునాది వేస్తున్నారో. మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒక గింజ భూమిలో పాతి పెట్టినప్పుడు అది కుళ్ళిపోయినట్లు కనిపిస్తుంది, కానీ అది మొక్కై వృక్షమై నిలబడుతుంది. అలాగే మీ జీవితం కూడా. ఇప్పుడు మీరు పడుతున్న ఈ యాతన, ఒంటరితనం, ఈ పోరాటం అన్నీ మీకు ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఇస్తున్నాయి. కర్మ సిద్ధాంతాన్ని ఒక బ్యాంక్ అకౌంట్గా పోల్చి చూడండి. మనం చేసే ప్రతి మంచి పని ఒక డిపాజిట్, మనం చేసే ప్రతి చెడు పని కూడా ఒక విత్ డ్రాయల్. అలాగే దురదృష్టవశాత్తు మనలో చాలామంది జీవితంలో కష్టాలు రాగానే నేను చేసిన పాపం ఏమిటి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టాలు మీరు ఈ జన్మలో చేసినవి కాకపోవచ్చు. గత జన్మల నుంచి మీరు మోసుకొస్తున్న కర్మల బకాయి అని ఉండవచ్చు. దేవుడు మీకు అన్యాయం చేయడం లేదండి, ఆయన కేవలం మీ కర్మ ఖాతాను సెటిల్ చేస్తున్నాడు. మీరు పడుతున్న ఈ యాతన, మీరు చెల్లిస్తున్న ఈ కర్మల వడ్డీ, ఈ వడ్డీ చెల్లించడం అయిపోయాక మీ జీవితంలో మళ్ళీ సుఖాలు అనే వడ్డీ రావడం మొదలవుతుంది. కాబట్టి ఈ కష్టాలను చూసి పారిపోకండి, వాటిని మీ కర్మ ఖాతాను క్లియర్ చేసుకుని ఒక క్లియరెన్స్ ప్రాసెస్గా స్వీకరించండి. గ్రహాల గురించి, శని ప్రభావం గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ కష్టాలన్నీ ఎందుకు మనకే వస్తున్నాయి, పక్క వాళ్ళు బాగున్నారు, మనం ఎందుకు నలిగిపోతున్నాం అని చాలా మందికి వచ్చే సందేహం. దీనికి సమాధానం ఒక్కటేనండి, అది కర్మ సిద్ధాంతం. ఈ జూన్ 27 నుంచి 30 వరకు మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడి, ఈ నమ్మక ద్రోహాలు అన్నీ అకస్మాత్తుగా జరిగినవి కావు. మీరు గతంలో ఎవరికైతే మంచి చేశారో వారు మిమ్మల్ని మర్చిపోయినప్పుడు బాధపడకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు చేసిన సాయం ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడం లేదు అని అనుకోవద్దండి. మీరు చేసిన మంచి ఒక విత్తనం లాంటిది, అది ఇప్పుడు మొలకెత్తకపోయినా సరైన సమయంలో మీకు అద్భుతమైన ఫలాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ఆ స్వార్థపరులు, మిమ్మల్ని వాడుకుంటున్న వారంతా మీ కర్మలను తీర్చుకోవడానికి వచ్చిన పావులు మాత్రమే. వారిని చూసి మీరు కోపం తెచ్చుకుంటే మీరు వారి స్థాయికి దిగజారినట్లే. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే అది వారి కర్మ ఖాతాలో జమ అవుతుంది. మీరు మాత్రం మీ ధర్మాన్ని పాటించండి.
శని భగవానుడు అనుకూలమైన స్థానంలో లేకపోవడం వల్ల మీ గత జన్మ కర్మలు ఇప్పుడు బయటపడుతున్నాయి. జూన్ 30 నాటికి మీరు ఎంత ఓపికగా ఉంటారో మీ కర్మల భారం అంతలాగా తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మార్చడానికి పడుతున్న పునాది. మీరు ఎవరికైనా హాని చేశారా అని ఆలోచించకండి. ఎవరైనా మీకు హాని చేస్తే ఆ కర్మను ఆ భగవంతుడికే వదిలేయండి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. ఫలితం కర్మ సిద్ధాంతం చూసుకుంటుంది. చాలా మంది కర్మ అంటే దేవుడు ఇచ్చే శిక్ష అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. కర్మ అంటే ఒక పాఠం. మీరు ఒక అప్పులో ఉన్నారు అంటే అది మీరు ఎవరికో ఒకప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత అని అర్థం. ఎవరైనా మిమ్మల్ని మాటలతో గాయపరిచారు అంటే మీరు గతంలో ఎవరినైనా అలా గాయపరిచిన జ్ఞాపకం అని అర్థం. కర్మ ఎప్పుడు ఒక అద్దం లాంటిది. మీరు ఏం చేస్తే అది తిరిగి మీ వైపు ప్రతిబింబిస్తుంది. ఈ 5 రోజుల్లో మీరు అనుభవిస్తున్న ఈ ఒడిదుడుకులు మీకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని ఎలా బతకాలి, ఎలా నిలబడాలి, ఈ పాఠం నేర్చుకున్న క్షణమే మీ కష్టాల కాలం ముగిసినట్లు. కర్మ సిద్ధాంతం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదండి, మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు చేయడానికి వచ్చింది. ఒక గింజను భూమిలో నాటితే అది వెంటనే చెట్టు అవదు. దానికి వర్షం కావాలి, ఎండ కావాలి, సమయం కావాలి. మీరు చేసిన మంచికి కూడా ఫలం రావడానికి ఒక టైం గ్యాప్ ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతంలోని రహస్యం. కొందరికి త్వరగా ఫలితం వస్తుంది, కొందరికి సమయం పడుతుంది. నేను చేసిన దానికి ఫలితం ఎక్కడ అని మీరు నిరాశ పడకండి. మీ ఓపికకు దేవుడు ఇచ్చే కానుక చాలా పెద్దదిగా ఉండబోతుంది. కుంభరాశిలో పుట్టిన మీకు ఈ సహనమే ఒక వరం. పక్కవాడు అన్యాయంగా ఎదిగిపోతున్నాడని మీరు బాధపడకండి. ఆ ఎత్తుకు అతను చేరుకున్నది తాత్కాలికం మాత్రమే. మీరు నిర్మించుకుంటున్న ఈ భవిష్యత్తు ఒక సౌధం లాంటిది. అది నిలబడటానికి సమయం పడుతుంది. కానీ ఒకసారి నిలబడితే ఎవరు పడగొట్టలేరండి. చివరిగా ఒక నిమిషం గుర్తుంచుకోండి, మీరు పడుతున్న ఈ యాతనలో మీరు ఎవరితోనూ వాదించకండి. ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు వాదిస్తే అది ఒక కొత్త కర్మను సృష్టిస్తుంది. కానీ మీరు మౌనంగా ఉంటే ఆ కర్మ అక్కడితో ముగిసిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని కష్టపెడుతున్నారో వారిపై కోపం చూపడం అంటే వారికి మీ కర్మను బదిలీ చేయడం. అంతకంటే మీ బాధను ఒక తప్పుసులాగా భావించి మౌనంగా భరించండి. ఆ మౌనమే మీ కర్మను భస్మం చేసే అగ్ని. మీరు ఎంత మౌనంగా ఉంటే దేవుడు అంత వేగంగా మీ కర్మ ఖాతాను క్లియర్ చేస్తాడు. మీ జీవితం, మీ పోరాటం, మీ విజయం ఇవన్నీ మీ కర్మలే రాయిస్తున్నాయండి. రాసే వ్యక్తి మీరైనప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మీ కలం మీ చేతిలోనే ఉంది. గెలుపు కూడా మీదే అవుతుంది. మన పెద్దలు చెప్పిన ఒక గొప్ప మాట ఉందండి, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని. ఇది కేవలం కాలం గురించి చెప్పింది మాత్రమే కాదు, మీ జీవితం గురించి కూడా. మీరు ఈరోజు అప్పులు ఊబిలో ఉండొచ్చు, కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. గ్రహాల మార్పు అంటే మీ జీవితంలో ఒక కొత్త సీజన్ రావడం లాంటిది. ఇప్పుడు మీ జీవితం బండిలా నేల మీద నడుస్తూ కష్టపడుతుండవచ్చు. కానీ గ్రహాలు మారుతున్న కొద్దీ అవి మీకు ఓడలాగా సముద్రం మీద ప్రయాణించే అదృష్టాన్ని ఇస్తాయి. గ్రహాలు ఎప్పుడు ఒకే రాశిలో ఉండవండి, అవి సంచరిస్తూనే ఉంటాయి. అలాగే మీ కష్టాలు కూడా. రాహు కేతువులైనా శని గురువులైనా ప్రతి గ్రహం ఒక నిశ్చల కాలం తర్వాత రాశి మారుతుంది. ఆ గ్రహం మారిన ప్రతిసారి మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. గ్రహాలు మారినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. అందుకే ఇవాళ కష్టంలో ఉన్నారని బాధపడకండి. ఎందుకంటే మీ ఓడ సముద్రంలోనికి వెళ్లే సమయం ఆసన్నమవుతుంది. మీ కష్టాల బండ్లు ఓడలై ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవు. కర్మ సిద్ధాంతానికి ఈ గ్రహ మార్పులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. మీరు కష్టపడుతున్నప్పుడు గ్రహాలు మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని ఒక మంచి ఓడ తయారీకి సిద్ధం చేస్తాయి. గాలివాటంగా వెళ్లేవాడు గమ్యాన్ని చేరలేడండి, గాలిని ఎదుర్కొనేవాడే గమ్యాన్ని చేరుకుంటాడు. మీ జీవితంలో వస్తున్న ఈ ఒడిదుడుకులు, ఈ గ్రహాల మార్పులు ఇవన్నీ మీరు గమ్యాన్ని చేరుకోవడానికి పడుతున్న ప్రయాణమే. దేవుడు ఎవరిని కూడా శాశ్వతంగా కష్టాల్లో ఉంచడు, ఎవరిని శాశ్వతంగా సుఖాల్లోనూ ఉంచడు. చక్రంలా తిరిగే ఈ కాలంలో మీ సమయం కూడా మారుతూ ఉంటుంది. బండ్లు ఓడలవ్వాలి అంటే సమయం పడుతుంది. అలాగే ఓడలు బండ్లవ్వడం కూడా ఒక లెక్క ప్రకారం జరుగుతుంది. మీ జీవితంలో కూడా సమయం వచ్చే వరకు వేచి చూడండి. ఎవరికి అంతా ఒకేసారి జరిగిపోదు, ఎవరికి అన్నీ ఒకేసారి దక్కవు. ఎవరి సమయం వారికి వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీ కష్టాలన్నీ కరిగిపోయి విజయపు ఓడలో మీరు ప్రయాణిస్తారు. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కష్టాలన్నీ మీకు ఒక చిన్న ఆటలాగా కనిపిస్తాయి. కాబట్టి ఓపిక పట్టండి. గ్రహాలు మారుతున్నాయి, మీ జీవితం మారుతుంది. మీ కర్మ ఫలాలు మీకు దక్కే రోజు వస్తుంది. ఈ రోజును నమ్మండి, మీ మీద మీరు నమ్మకంతో ఉంచండి. ఓడలు బండ్లైనా, బండ్లు ఓడలైనా మీరు మాత్రం మీ ప్రయాణాన్ని ఆపకండి. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను చాలా నిశ్శబ్దంగా గమనించండి. శని మీ వాక్ మరియు ధనస్థానంలో ఉండి మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ పాటించమని హెచ్చరిస్తూ ఉన్నాడు. శని మీ ఆర్థిక పరిస్థితికి ఒక పెద్ద పరీక్ష పెట్టుతున్నాడు. జూన్ 26 నుంచి 30 మధ్య మీ చేతికి ఎంతో కొంత డబ్బు అనేది వస్తుంది. కానీ అది మీ జేబులో నిలవదు. ఆ డబ్బు మీ అవసరాలకు కాకుండా పాత అప్పులు తీర్చడానికో లేదా కుటుంబంలో హఠాత్తుగా వచ్చే ఖర్చులకో వెళ్ళిపోతుంది. ఎంత కష్టపడినా నా చేతిలో చిల్లికల్వ మిగలడం లేదనే మీరు
లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇక్కడ శని భగవానుడు మీకు ఇస్తున్న సందేశం ఒకటేనండి, పొదుపు చేయడం నేర్చుకోండి. ఈ 5 రోజుల్లో ఆడంబరాలకు పోయి ఖర్చు చేస్తే అప్పులు పాలు కాక తప్పదు. అలాగే దయచేసి ఈ రోజుల్లో ఎవరికి చేబదులు కూడా ఇవ్వకండి. శని ఇక్కడ ఉన్నప్పుడు మీ మాటలలో తెలియని కాఠిన్యం వస్తుంది. జూన్ 28 నుంచి 30 తేదీల్లో మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మీరు చాలా సాధారణంగా మంచి కోసమే ఒక మాట అంటారు, కానీ ఎదుటి వారికి అది గుండెల్లో కత్తిలాగా గుచ్చుకుంటుంది. నేను ఏ చెడు ఉద్దేశంతో అనలేదే, ఎందుకు వీళ్ళు నన్ను అలా అపార్థం చేసుకుంటున్నారు అని మీరు రగిలిపోతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదంటే రక్త సంబంధికుల మధ్య చిన్న మాటల వల్లే పెద్ద తగాద వచ్చే ప్రమాదము ఉంటుంది. మీకు ఎంత కోపం వచ్చినా సరే ఈ 5 రోజులు మీ మాటలను నియంత్రించుకోండి. మీరు గెలవాలి అంటే మౌనం ఒకటే మీకు మిగిలిన ఉన్న అస్త్రం అనమాట. కుటుంబ బాధ్యతలన్నీ కూడా మీ భుజాల మీదే ఉంటాయండి. మీరు అందరి కోసం కష్టపడుతూ ఉంటారు, అందరినీ నెత్తిన పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. కానీ మీకు తిరిగి దక్కేది ఏంటి? నువ్వు నాకేం చేశావు అనే నిందలు. ఈ జూన్ 30 నాటికి ఈ ఫీలింగ్ మీకు మరీ ఎక్కువగా కలుగుతుంది. శనిదేవుడు ఇక్కడ మీకు ఒక కఠినమైన నిజాన్ని చూపిస్తున్నాడు. ఎవరి కోసం అయితే మీరు ప్రాణాలు ఇస్తున్నారో వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో మీకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఎవరి నుంచి కృతజ్ఞత ఆశించకండి. మీకు సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరని బాధపడకండి. జూన్ 30వ తేదీ శని ప్రభావం వల్ల మీ నోటి నుంచి వచ్చే మాట పదునైన కత్తిలాగా ఉంటుంది. మనం కోపంలో ఎవరితో ఏదో అని ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం, కానీ ఈరోజు మీరు అన్న మాట తిరిగి రాదు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి లేదా మీ కన్న తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు సరదాగా అన్నమాట కూడా వారికి గాయంలాగా అనిపిస్తుంది. అందుకే జూన్ 30న మితభాషగా ఉండండి. గురువు మరియు శుక్రుడు కలయికతో ఉన్నందున మీ శత్రువులు బలహీనపడతారు. పోటీలో మీరు విజయం సాధిస్తారు, కానీ పనిభారం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. జూన్ 27 నుంచి 30 వరకు ఆఫీసులో పనిభారం మరింత పెరుగుతుంది. గురువు మీ శక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఫైల్స్ గుట్టలుగా పేరుకుపోయినా మీరు ఒత్తిడికి లోనవ్వకండి. ఈ 5 రోజులు మీరు చేసే ప్రతి పనికి, మీరు చూపే ప్రతి చిత్తశుద్ధికి రాబోయే కాలంలో అత్యున్నతమైన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతు మీకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగుల రాజకీయాలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే సమయం కూడా దగ్గరలోనే ఉంది. జూన్ 27, 28 తేదీలు గురువు శుక్రుల కలయిక వల్ల వృత్తిపరంగా మీకు కత్తి మీద సాములాగా ఉంటుంది. పనిభారం ఒకవైపు, తోటి ఉద్యోగుల వెన్నుపోట్లు పొడిచే ప్రయత్నాలు మరోవైపు. మీరు గమనించండి, ఆఫీస్లో ఎవరైతే మీతో చాలా స్నేహంగా ఉంటున్నారో వారే ఇప్పుడు మీ లోపాలను వెతికి మీ బాస్ దగ్గర చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే మీ పని మీరు చేసుకోండి. మీ ఫైల్స్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరికి ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకండి. ఆఫీసులో ఎవరైనా మీతో పర్సనల్ విషయాలు మాట్లాడాలని చూస్తే తర్వాత మాట్లాడదామని తప్పించుకోండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ సేఫ్ జోన్లో ఉంటారు. సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ సృజనాత్మకతను, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. కానీ కుజుడు ప్రభావం చూపడం వల్ల మీ ఇంట్లో వేడి వాతావరణం నెలకొనే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో కుటుంబ సభ్యులతో వాదనలు రావచ్చు. ఆ సమయంలో మీరు కాస్త నిబ్బరంగా ఉండండి. ఇది నాది, అది నీది అని చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఆస్తి పత్రాల జోలికి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూసినా వారితో వాదించి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదు. మీ విలువ మీకు తెలుసు. అదే ఈ కాలంలో మీకు శ్రీరామ రక్ష అండి. జూన్ 29, 30 తేదీలకు వస్తే పరిస్థితి కాస్త గంభీరంగా ఉంటుంది. కుజుడు ప్రభావం వల్ల ఇది మీ కుటుంబానికి పరీక్షా సమయం. ఇంట్లో ఉన్న వారితో చిన్న గొడవ కూడా పెనుభూతంలాగా మారుతుంది. ముఖ్యంగా తండ్రి వైపు బంధువులతో లేదా ఆస్తి విషయంలో ఎవరైనా మీకు సలహాలు ఇస్తున్నారా? అస్సలు వినకండి. నువ్వు సరిగ్గా చేయట్లేదు అని ఎవరైనా అంటే కోపం తెచ్చుకోకండి. ఆ సమయంలో మీరు మౌనంగా ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. ఒకవేళ మీరు ఆస్తి పత్రాల మీద సంతకాలు చేయాల్సి వస్తే ఆ 2 రోజులు వాయిదా వేసుకోండి. గ్రహాల ప్రభావం వల్ల ఆ నిర్ణయం మీకు నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు స్థిరపడటం వల్ల ఆస్తుల పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే జూన్ 29, 30 తేదీల్లో ఎటువంటి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఆర్థికంగా ఈ నెల అప్పులు తీర్చే మాసం కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ వేగవంతం అవుతుంది. మీ దగ్గరకు వచ్చే ఆదాయం కేవలం ఖర్చులకే కాకుండా అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 5 రోజులు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట. ఇక ఆర్థిక విషయాల్లో బుధుడు గురువుతో కలిసి ఉండటం మీ ఆర్థిక ప్రణాళికలను బాగు చేస్తుంది. పాత అప్పుల భారం తగ్గే మార్గాలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అయితే జూన్ 30 వరకు ఏ పని చేసినా తొందరపడకండి. మీ జీవితంలో దూరం అవుతున్న వ్యక్తుల గురించి బాధపడకండి. వారు మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారనేది కాలం మీకు ఇస్తున్న సంకేతం. మీ జీవితం ఒక చక్రంలాగా మారుతుంది. ఈ 5 రోజుల్లో మీకు ఏదైనా అవకాశం చిన్నదిగా అనిపించినా దానిని వదులుకోకండి. అవే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మారుస్తుంది. ఆరోగ్యపరంగా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలండి. ముఖ్యంగా యాసిడిటీ మరియు పిత్త దోషాలు
జరిగే అవకాశం ఉంది. అయితే ఈ 5 రోజులు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. యోగా మరియు ధ్యానం మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ లోపల మీరు మోస్తున్న ఆ బాధలను, భయాలను ఈ రోజుల్లో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ దైవానికి వదిలేయండి. ఈ జూన్ 27 నుంచి 30 తేదీలు కేవలం కాలం కాదండి. ఇది మీ కర్మ క్లియరెన్స్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీ మంచితనాన్ని బలహీనతగా భావించినా బాధపడకండి. అది వారి కర్మ. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కాలచక్రం మారుతూ ఉంది. బండ్లు ఓడలవుతూ ఉన్నాయి. ఓపిక పట్టండి. విజయం మీదే. జీవితం అంటేనే ఒక నిరంతర ప్రవాహం. కొన్ని రోజులు కష్టాలు, మరి కొన్ని రోజులు బాధలు, ఇంకొన్ని రోజులు సుఖాలు. ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. నిన్నటి వరకు మీరు పడిన వేదన, నేడు మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడి, రేపు రాబోయే మార్పు, ఇవన్నీ కేవలం గ్రహాల చలనం మాత్రమే కాదు. ఇదంతా కర్మ సిద్ధాంతం. మనం ఎంత చేసుకుంటే అంత ఫలితం అనేది ప్రకృతి నియమం. ఎవరైనా మీకు అన్యాయం చేస్తున్నారా? ఎవరైనా మిమ్మల్ని నమ్మి మోసం చేస్తున్నారా? వారి కోసం కన్నీళ్లు పెట్టుకోకండి. ఎందుకంటే ఆ అన్యాయం వారి కర్మ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి మీ కష్టానికి ఫలితం దైవం దగ్గర జమ అవుతుంది. జీవితంలో ఒడిదుడుకులు రావడం అనేది సహజం. కానీ వాటికి భయపడి బాధపడే కంటే నా ప్రారంధ కర్మ ఇది నాకు దక్కే ప్రాప్తమని స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగేవాడికి దైవం తోడు ఉంటుందండి. మీరు అనుకుంటున్న ఈ ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల భారం, ఇవన్నీ మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే. ఇవి మీ అంతం కాదు, మీ అద్భుతమైన భవిష్యత్తుకు పునాది. మీరు ఎవరి కోసం, ఎవరి మీద కోపం చూపించకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే త్వరలోనే మీకు తెలియని ఒక గొప్ప మానసిక ప్రశాంతత అనేది లభించబోతుంది. మీరు ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా మీ వినయం మరియు మీ ఓపికే మిమ్మల్ని కాపాడతాయండి. ఎదుటివారు మీకు హాని చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కాలమే సమాధానం చెప్తుంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కష్టాలకు నెరవడకండి. ఎందుకంటే మీ జీవితం మారుతుంది, మీ కర్మ ఫలితం మారుతుంది. ఈ మార్పును ఒక వరంలాగా స్వీకరించండి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి వారి కాదు, మీ వెనుక దైవం ఉంది. ఈ కష్టాలు శాశ్వతం కావు. గ్రహాల మార్పు వల్ల మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. నిజానికి ఈ ఒడిదుడుకులకు మీలోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటకు తీయడానికి వచ్చాయి. మీరు మౌనంగా ఉండి మీ గెలుపుకు పునాదులు వేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులైతే నిండుతాయండి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఎందుకంటే మంచి చేసిన వారికి, మంచి ఆలోచనలు ఉన్న వారికి ఎప్పటికీ కూడా ఓటమి అనేది ఉండదు. ధైర్యంగా ఉండండి. విజయం మీదే. ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోండి. అప్పుల బాధలు మీ సామర్థ్యాన్ని తక్కువ చేయలేవు. మీలో ఉన్న ఈ పట్టుదల అప్పుల కంటే కూడా పెద్దదండి. మీ ఓపిక, మీ కర్మ సిద్ధాంతం మీద ఉన్న నమ్మకం, ఇవే మిమ్మల్ని ఈ చీకటి నుంచి బయటపడేస్తాయి. అంతా దైవ సంకల్పం అండి. అంతా మీ మంచి కోసమే జరుగుతుంది. ఈ 5 రోజుల కోసం మీ పరిహారాలండి. శివారాధన చేసుకోండి. శనిదోష నివారణకు, మీ మాటల్లో మాధుర్యం పెరగటానికి ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇంట్లో అశాంతిని పోగొట్టడానికి, కుజుని ప్రభావం తగ్గడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయండి. దక్షిణామూర్తిని కూడా ఆరాధించండి. అప్పుల నుంచి విముక్తి పొందడానికి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి గురువారం దక్షిణామూర్తిని ఆరాధించండి. ఈ 5 రోజులు మీరు ప్రతిరోజు ఉదయం కాసేపు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎవరిని నమ్మకండి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీరు ఎవరికైతే సహాయం చేశారో మీకు ఇప్పుడు కష్టం వస్తే కనిపెట్టడం లేదు. వారిని వదిలేయండి. మీ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టండి. చివరగా ఇది మీకు దేవుడు పంపిన సందేశం. మీ సహనం మీకు న్యాయం చేకూరుస్తుంది. మీలో ఉన్న అలసట, నిరాశ తాత్కాలికం. మీరు పడుతున్న ప్రతి కష్టం కాలం అన్నిటి కూడా నమోదు చేసుకుంటుందండి. ఆలస్యమైన సరే న్యాయమైతే తప్పదు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి కన్నీటి చుక్క మీ ఆత్మగౌరవాన్ని పెంచే మెట్టుగా మారబోతుంది. మీరు ఒంటరి వారి కాదు, మహాదేవుడు మీ వెంటే ఉన్నాడు. ఈ 5 రోజులు ప్రశాంతంగా, ధైర్యంగా అడుగు వేయండి. జూన్ 30 నాటికి మీ మనసులో ఒక కొత్త నిశ్చయిత, మీ జీవితంలో ఒక కొత్త ఆశ చిగురుస్తుంది. వీడియో ముగింపునకు వచ్చేసామండి. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక నా మనసులో ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఉంది. మీరు పడుతున్న ఈ కష్టాలు, మీరు మోస్తున్న ఈ భారం, ఇవన్నీ మీ జీవితంలో శాశ్వతమైన స్థావరాలు కావు. ఇవి కేవలం ప్రయాణంలో ఎదురైన మలుపులు మాత్రమే. ఎవరైతే తన కష్టాన్ని తానే నమ్ముకుని ఓపికతో కాలం కోసం ఎదురు చూస్తారో వారిని ఆ మహాదేవుడు ఎప్పటికీ కూడా వదిలిపెట్టడు. నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా కనెక్ట్ అయ్యాయని, మీ జీవితానికి ఒక దిశానిర్దేశం చేశాయని నమ్ముతున్నానండి. మీరు ఒక్కటే కాదు, మీతో పాటు మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రకృతి సిద్ధంగా ఉంది. ఈ జూన్ 27 నుంచి 30 వరకు మీరు ప్రశాంతంగా, ధైర్యంగా ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీలో ధైర్యాన్ని నింపితే ఒక్క లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలానే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏంటో నాకు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చదువుతాను. సాధ్యమైనంత వరకు కూడా తదుపరి వీడియోలో మీకు పరిష్కారం చూపే ప్రయత్నం అయితే చేస్తాను. కుంభరాశి వారు మన ఛానల్ కొత్తగా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలోని ప్రతి చిన్న మార్పును మీకు ఎప్పుడు కూడా తెలియజేస్తూ మీకు అండగా ఉంటాను. జై శ్రీకృష్ణ.